జనసేనాని పవన్ కళ్యాణ్తో ఎంపీ బాలశౌరి భేటీ ముగిసింది. హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఉదయం ఆయన కలిశారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి పవన్తో భేటీ అయ్యారు బాలశౌరి. జనసేనలో చేరిక ముహూర్తం, ఇతర అంశాలపై పవన్తో ఆయన చర్చించారు. జనసేనాని పవన్ కళ్యాణ్తో ఎంపీ బాలశౌరి భేటీ ముగిసింది. హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఉదయం ఆయన కలిశారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి పవన్తో భేటీ అయ్యారు బాలశౌరి. జనసేనలో చేరిక ముహూర్తం, ఇతర అంశాలపై పవన్తో ఆయన చర్చించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ మూర్తి. కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్తో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి భేటీ ముగిసింది. ముఖ్యంగా దాదాపు గంటన్నరకు పైగా కూడా ఈ భేటీ కొనసాగింది. ఈ భేటీలో కీలకంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ అంశాలపైన చర్చ జరిగింది. ముఖ్యంగా బాలశౌరి మచిలీపట్నం ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీ. వైసీపీలో తనకి తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అంతర్గత కొంతమంది నేతలు తమతో అంతర్గత విభేదాలు పెట్టుకుంటున్నారనేటటువంటి అంశం పైన ప్రధానంగా ఆయన ఆలోచన చేస్తూ వైసీపీకి పార్టీకి రాజీనామా చేసినటువంటి మరుక్షణమే ఆయన జనసేనలో చేరుతానంటూ కూడా ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత మొదటిసారిగా దాదాపు పవన్ కళ్యాణ్ నివాసంలో, హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడంతో పాటు మరొక వైపు ఆయన పార్టీలో ఎప్పుడు చేరాలి, ఎక్కడ చేరాలి అన్న దానిపైన ప్రధానంగా చర్చించడం జరిగింది. దాంతో పాటు మరొక వైపు ఆయన ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా ఉన్నటువంటి నేపథ్యం ఆయన అభిమానులంతా కూడా అక్కడి నుంచి మరోసారి ఎంపీ స్థానానికి పోటీ చేయాలంటూ కూడా ఆయన అభిమానులంతా కోరుతున్నారు. మరొకవైపు గుంటూరు నుంచి సైతం ఆయన పోటీ చేయాలని అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కోరడంతో ప్రస్తుతం ఆయన జనసేనలో చేరిన తర్వాత ఎక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయాలన్న దానిపైన ప్రధానంగా ఈ రెండు అంశాలు, ఆయన ఎప్పుడు చేరాలి, ఎక్కడ చేరాలి, భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి అక్కడ చేరాలనేటటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రెండు అంశాలపైన ప్రధానంగా చర్చించడం జరిగింది. దాంతో పాటు మరొక వైపు ఆయన పార్టీలో చేరేటప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి మరికొంతమంది కీలక నేతలను కూడా జనసేనలకు తీసుకొస్తాననేటటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించినట్లు తెలుస్తుంది. ఆయన పార్టీలో చేరితే ఆయనతో పాటు ఎవరెవరు వస్తారన్న దానిపైన కూడా జనసేన నాని పవన్ కళ్యాణ్ ఆయనతో వివరాలు అడిగి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా రాజకీయాలు మారే, ఒకవైపు వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా ఆ పార్టీకి రాజీనామా చేస్తూ జనసేన అదేవిధంగా టీడీపీ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఒకవైపు జనసేన, మరొకవైపు టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా అయితే ప్రస్తుతం పావులు కదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా చేర్చుకునేటటువంటి పనులు అయితే ఉన్నారని చెప్పాలి. థ్యాంక్ యూ నాగేంద్ర. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.